పులిని పిల్లించేయటం అంటే ఇంతేనమ్మో. వీడియో లాస్ట్ వాటికి చూడండి. నేను మా చెల్లి కాలేజ్ అయిపోయిన తర్వాత తోటలో డైరెక్ట్గా దిగుతాము. తోటలో 5 నుంచి 6 దాకా ఆకుకూర అయితే కోసి ఈవినింగ్ 6కి అయితే ఇంటికి వెళ్తాము. నెక్స్ట్ డే సండే అయితే మధ్యాహ్నమే లంచ్ చేసిన తర్వాత తోటలోకి అయితే వస్తాము. తోటలోకి వచ్చి ఆకుకూర అయితే కోస్తాము. ఆ రోజు నడుచుకుంటూ వస్తుంటే మా మా వెనకాల ఒక అబ్బాయి ఫాలో అవుతూ వస్తున్నాడు. అబ్బాయి హెల్మెట్ పెట్టుకున్నాడు. ఫేస్ ఎవరో అర్థం కావట్లేదు. వస్తూ ఉంటే మా దాకా వస్తాడు. మేము క్రాస్ అయ్యి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళి కొంచెం ముందు ఆపుతాడు. మేము నడుచుకుంటూ అబ్బాయి దాకా వెళ్తే ఆ అబ్బాయి మమ్మల్ని క్రాస్ చేసి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. అలాగా మమ్మల్ని ఫాలో అవుతుంటే మాకు భయం వేసింది. మా చెల్లి ఎలాగంటే ఎవరికి భయపడదు, ఎవరికైనా గట్టిగా సమాధానం చెప్పుద్ది. నాకేంటంటే సమాధానం చెప్పలేను, కొంచెం భయం ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పాను మా చెల్లికి, ఈ అబ్బాయి గొంతులు కోసే అబ్బాయిలా ఉన్నాడు ప్రమిళ, సైలెంట్గా వచ్చేయి కదిలేయకుండా అని సైలెంట్గా తోట దాకా వచ్చాము. ఇంక తోట దాకా వచ్చాము అంటే ఇంకా తోటలో అడ్డం పడి పరిగెత్తాము. నానా నానా అని కేకలు వేసుకుంటూ. ఇంతే మా చెల్లి పవర్గా ఉంటుంది, అంటే పులిలాగా ఉంటుంది. అమ్మాయిని పిల్లించేసి పరుగులు తీపిచ్చాననిపించింది నాకు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటాము ఈ విషయం గురించి.